ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि। ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु। अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ఈ స్విచ్ ఆన్ చేయరా? స్విచ్ ఆన్ చేయాలి. పేజ్ నంబర్ 4. పేజ్ నంబర్ 4లో పూర్వపక్షం అనంది కదా, అక్కడి నుండి చూడండి. రికార్డ్ ఆన్ చేసి
నిన్న ఏం చూసాము? పూర్వ గ్రంథంలో ఏం తెలియజేస్తూ ఉన్నారు? పూర్వ గ్రంథం అంటే మొదటి 6 అధ్యాయాల్లో కూడా ఏం తెలియజేశారు? నిత్య కర్మలు, అలాగే మిగతా కర్మలు ఏవైతే ఉన్నాయో కామ్య కర్మలు, వాటన్నింటి గురించి కూడా తెలియజేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం తెలియజేస్తున్నారు? ఈ 3 అధ్యాయాల్లో 6, 7, 8, 9 ఈ 3 అధ్యాయాల్లో బ్రహ్మ విద్యని తెలియజేస్తూ ఉన్నారు. కర్మకి గల కారణం ఏంటి? కోరికలు. కామం అనేటటువంటిది కర్మకి కారణం. మరి కామానికి గల కారణం ఏంటి? తన స్వరూపం తాను తెలుసుకోకపోవడమే కామానికి గల కారణం. అవిద్య, దాన్నే అవిద్య అంటారు. ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఇంకా కోరికలు అనేటటువంటివే ఉండవు. ఎందుకు అనంటే ఆత్మనే బ్రహ్మ. సర్వ కోరికలు సర్వము ఉన్నటువంటిది ఆత్మలోనే. ఇక్కడ పూర్వపక్షి యొక్క వాదన ఏంటి అనంటే, కర్మ ద్వారానే మోక్షాన్ని పొందవచ్చు అని నిరూపించాలి అనుకుంటున్నాడు. సిద్ధాంతి ఏం నిరూపించాలి అనుకుంటున్నాడు? కర్మ ద్వారా మోక్షం లభించదు అని సిద్ధాంతి నిరూపిస్తూ ఉన్నాడు. ఈ చర్చ అంతా కూడా దానికి సంబంధించినది. మంత్రం మొదలయ్యేంత వరకు కూడా ఈ చర్చ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే కర్మ, ఉపాసన ఈ రెండింటి ద్వారాను మోక్షం లభించదు అని తెలియజేస్తూ ఉన్నారు. లభిస్తుందా కర్మ ఉపాసన ద్వారా? దేని ద్వారా లభిస్తుంది? కేవలం బ్రహ్మజ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆ మాత్రమే అనేటువంటి పదం కూడా అత్యంత ముఖ్యమైనది. లేదు బ్రహ్మజ్ఞానం ద్వారా లభిస్తుంది అన్నామనుకోండి, ఇంకేదైనా కూడా మనం కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. మాత్రమే అనే పదం ఉపయోగించామనుకోండి, ఇంకేదైనా కలపడానికి అవకాశం ఉంటుందా? ఇంకేది కలపడానికి అవకాశం ఉండదు. మోక్షం ఎలా లభిస్తుంది అంటే కేవలం బ్రహ్మజ్ఞానం ద్వారానే లభిస్తుంది. అది మనకు స్పష్టంగా ఉంటే ఇక్కడ ఈ చర్చ అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడి నుంచి చూడండి పూర్వపక్షం. కామ్య ప్రతిషిద్ధయోహో, పేజ్ నంబర్ 4లో పూర్వపక్షం అని ఉంది కదా, దాని కింద నుండి 4. దాని ముందు చూసాం కదా, నిన్న పూర్తి చేశాం. ఏతమానందమయం ఆత్మానం ఉపసంహరణ. కామ్య ప్రతిషిద్ధయోహో చెప్పండి. కామ్య ప్రతిషిద్ధయోహో అనారంభాత్ ఆరబ్ధస్య చ ఉపభోగేన క్షయాత్ నిత్య అనుష్ఠానేన ప్రత్యవాయ భావాత్ అయత్నతః ఏవ స్వాత్మని అవస్థానం మోక్షః అథవా నిరతిశయాయాః ప్రీతేః స్వర్గశబ్దవాచ్యాయాః కర్మహేతుత్వాత్ కర్మభ్యః ఏవ మోక్షః ఇతి చేద్ న కర్మ అనేకత్వాత్. ఇది సిద్ధాంత సమాధానం. ఫస్ట్ పూర్వపక్షి చూద్దాం. ఇతి చేత్ వరకు కూడా పూర్వపక్షం. న అనేటువంటి దాని నుంచి సిద్ధాంతం. ఇక్కడి నుండి చూద్దాం, ఇక్కడి వరకు చూద్దాం. కర్మలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి అంటే 6 రకాల కర్మలు ఉన్నాయి. ఏమేంటివి అవి? నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, ప్రతిషిద్ధ కర్మలు, ఉపాసన, అలాగే ప్రతిషిద్ధ అంటేనే నిషేధ,
ప్రాయశ్చిత్త కర్మలు. ఈ 6 రకాలైనటువంటి కర్మలు నిత్య, నైమిత్తిక, కామ్య, ఉపాసన, ప్రతిషిద్ధ, ప్రాయశ్చిత్త. 6 రకాలైనటువంటి కర్మలు. నిత్య కర్మలు అంటే ఏంటి అంటే ఉదయం లేవగానే సంధ్యావందనం చేయాలి అనేటటువంటిది వేదవాక్యం. మరి మనం సంధ్యావందనం చేయడం లేదు కదా, మనకు అటువంటి కర్మలు అనేటువంటివి లేవు కదా. అంటే మనం నిత్య కర్మలు ఏంటి అని అంటే ఆశ్రమ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పాటించడమే నిత్య కర్మలు. ఉదయాన్నే లేవడము, పూజ చేయడము, ఇలాంటివన్నీ కూడా మన నిత్య కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే ఏంటి అని అంటే నిన్న ఏకాదశి రోజున ప్రత్యేకమైనటువంటి పూజలు చేశాము. అలాగా పౌర్ణమి, అమావాస్య ఇలాంటి రోజుల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం, ప్రత్యేకమైనటువంటి కర్మ చేయడం అది నైమిత్తిక కర్మ. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు. ఉపాసన అంటే ఏంటి అని అంటే మానసిక కర్మ. ఇది మనము భగవంతుని గురించిన ఆలోచన చేయడం, భగవంతుడి యొక్క లక్షణాలను ఆలోచన చేయడం, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఉపాసన. దాని ద్వారా ఏమవుతుంది, మనలో ఆ లక్షణాలన్నీ కూడా పెంపొందుతాయి. ఇది ఉపాసన. ప్రతిషిద్ధ కర్మలు చేయకూడనటువంటివి. 6 గంటల తర్వాత సంధ్యావందనం చేయకూడదు అంట. 6 నుంచి 7 మధ్యలోనే సంధ్యావందనం చేయాలి అని అన్నారు. 7 తర్వాత చేయకూడదు అన్నారు అని అంటే 7 తర్వాత చేస్తే ఏమవుతుంది, అది నిషిద్ధ కర్మ అవుతుంది, చేయకూడనటువంటి కర్మ అవుతుంది. అప్పుడు దానికి మళ్ళీ ఏం చెయ్యాలి, ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం ఏంటి, ఇంకా 108 సార్లు మళ్ళీ జపం చేయడము, లేదా ఇంకేమైనా కర్మలు. అలాగే చేయకూడనటువంటి కర్మలు మనం ఏమైనా చేసినట్లయితే కనుక వాటికి ప్రాయశ్చిత్తం అనేటటువంటిది ఉంటుంది. అవి ప్రాయశ్చిత్త కర్మలు. కామ్యకర్మలు అనంటే కోరికని తీర్చుకోవడం కోసం చేసే కర్మలు కామ్యకర్మలు. ఈ 6 రకాల కర్మలు ఉన్నాయి. ఇక్కడ పూర్వపక్షి ఏమంటున్నాడో చూడండి. కామ్య ప్రతిషిద్ధయోహో అనారంభాత్. నాకు కామ్యకర్మ అనేటువంటిది ఉందా అనంటే నేను కోరికతో ఏ కర్మని చేయడం లేదు. ప్రతిషిద్ధ కర్మలు, వద్దు అన్న పనేది కూడా నేను చేయడం లేదు. వద్దు అన్నటువంటి పనేది కూడా నేను చేయడం లేదు. ఈ రకంగా హరి ఓం కూర్చోవాలి. ప్రవచనం అయిపోయేంత వరకు ఇక్కడ ఏం చేయకూడదు. కామ్యకర్మలు లేవు నాకు. నిత్య, నైమిత్తిక, కామ్య, ప్రతిషిద్ధ, ఉపాసన, ప్రాయశ్చిత్త, ఈ 6. నిత్య, నైమిత్తిక కాసేపు పక్కన పెట్టండి. కామ్యకర్మలు అనేటువంటివి నాకు ఎటువంటి కోరికలు లేవు, ఏ కోరికను తీర్చుకోవడానికి నేనేం కర్మను చేయడం లేదు, అయిపోయింది. నిషిద్ధ కర్మలను చేయడం లేదు, వద్దు అన్న పనేది కూడా నేను చేయడం లేదు. ఏం చెబుతుందో శాస్త్రం అదే చేస్తూ వెళ్తూ ఉన్నాను. ఈ 2 ఉన్నాయా? ఇంకా ఈ 2 లేనప్పుడు వీటికి ఫలితాలు ఉంటాయా? వీటికి ఫలితాలు ఉండవు. చెయ్యొద్దన్న పని చేయనప్పుడు ప్రాయశ్చిత్త కర్మ ఉంటుందా? ఇంకా ప్రాయశ్చిత్త కర్మ ఉండదు. ఇప్పుడు 3 రకాల కర్మలు అయిపోయాయి కదా. 3 రకాల కర్మలు అయిపోయాయి. మిగిలినవేంటి? నిత్య, నైమిత్తిక కర్మలు. కామ్య ప్రతిషిద్ధయోహో అనారంభాత్. ఈ కామ్య ప్రతిషిద్ధ కర్మలు అనేటటువంటివే ప్రారంభం కాలేదు, అసలు నేను వాటిని చేయడమే లేదు. ఆరబ్ధస్య చ ఉపభోగేన క్షయాత్. మరి ప్రారంభమైన కర్మలు ఏంటి అని అంటే నిత్య, నైమిత్తిక కర్మలు. ఈ నిత్య, నైమిత్తిక కర్మలు నేను చేస్తూ ఉన్నాను. వాటిని అనుభవించడం వలన అవి క్షయమైపోతాయి. మనం ఇప్పుడు ఏవో కొన్ని అనుభవిస్తున్నామా లేదా? అనుభవిస్తూ ఉన్నాము. ఇవన్నింటికి కూడా భోజనం చేయడము అనేటటువంటిది కర్మ ఫలితమే. మనము ఏ పని చేసినా కూడాను అది కర్మ ఫలితమే. కాబట్టి నిత్య కర్మల వలన మనకి ఏం లభిస్తుంది? ఫలితం లభిస్తుంది. ఆ ఫలితం ఏ రకంగా తొలగిపోతుంది? ఆ ఫలితం ఏ రకంగా తొలగిపోతుంది? అనుభవించడం వలన తొలగిపోతుంది. ఇప్పుడు
ఎన్ని కర్మలు అయిపోయాయి? కామ్య కర్మలు అయిపోయాయి, ప్రతిషిద్ధ కర్మలు అయిపోయాయి, నిత్య నైమిత్తిక కర్మలు అయిపోయాయి, ప్రాయశ్చిత్త కర్మలు కూడా అయిపోయాయి. ఉపాసన పక్కన పెట్టండి, దాని గురించి తర్వాత వివరిస్తారు. 5 కర్మల్లో అన్ని కర్మలు అయిపోయాయి. ఏమైనా ఉన్నాయా ఇంకా కర్మ ఫలితాలు రావడానికి అవకాశం ఉందా? ఇక్కడ కర్మ ఫలితాలు రావడానికి అవకాశం లేదు. నిత్యానుష్ఠానేన ప్రత్యవాయ అభావాత్ అయత్నతః ఏవ స్వాత్మని అవస్థానం మోక్షః. కాబట్టి ఇక్కడ పూర్వపక్షి ఏమంటున్నాడంటే, నిత్య అనుష్ఠానం, నేను నిత్య కర్మలు చెయ్యకపోతే ప్రత్యవాయ దోషం అనేటటువంటిది వస్తుంది. కానీ నేను నిత్య కర్మలు చేస్తూ ఉన్నాను. ప్రత్యవాయ దోషం అని అంటే ఏంటో కూడా చెప్తారు. మనం ఈరోజు చేయవలసిన సంధ్యావందనం చెయ్యలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది అని అంటే అనిష్ట ఫలితం లభిస్తుంది. కాబట్టి నేనేం చేస్తున్నాను అని అంటే ఆ అనిష్ట ఫలితం రాకుండా ఉండడానికి నిత్య కర్మ నేను వదిలిపెట్టకుండా చేస్తూ ఉన్నాను. ఆ కర్మలన్నింటినీ కూడా నేను చేస్తూ ఉన్నాను. ప్రత్యవాయ అభావాత్ అయత్నతః ఏవ స్వాత్మని అవస్థానం మోక్షః. ఇప్పుడు ప్రయత్నం లేకుండానే ఆత్మలో ఉండడం అనేటటువంటిది మోక్షము. ఈ రకంగా మోక్షాన్ని పొందగలుగుతాము అనేటటువంటిది పూర్వపక్షి ఆలోచన. ప్రయత్నం లేకుండానే నాలో నేను ఉండగలుగుతాను, అదే మోక్షం అవుతుంది. కర్మలేవీ లేవు, కర్మ ఫలితాలు ఏవీ లేవు అన్నప్పుడు ఇంకా నాలో నేను ఉండకపోతే ఇంకెలా ఉంటాను? నాలో నేను ఉంటాను, కాబట్టి అదే మోక్షం అవుతుంది అనేది పూర్వపక్షి. అథవా లేదా నిరతిశయాయాః ప్రీతేః స్వర్గశబ్దవాచ్యాయాః కర్మహేతుత్వాత్ కర్మభ్యః ఏవ మోక్ష ఇతి చేత్. లేదా నిరతిశయాయాః ప్రీతేః, ప్రీతి ఎటువంటి ప్రీతి అనంటే ఇష్టం లేదా ఆనందం. అది ఎటువంటిది అనంటే నిరతిశయమైనటువంటి ఆనందం, దేనితో కూడాను పోల్చడానికి అవకాశం లేనటువంటి ఆనందం. అది ఏంటి? స్వర్గం. ఈ స్వర్గం దేని ద్వారా లభిస్తుంది? కర్మ ద్వారా లభిస్తుంది. కర్మహేతుత్వాత్ కర్మభ్యః ఏవ మోక్షః. ఇప్పుడు మోక్షం అంటే మోక్షం దేని వల్ల లభిస్తున్నట్లు? కర్మ ద్వారా లభిస్తున్నట్లు. నిరతిశయ ఆనందం ఏంటి అని అంటే స్వర్గం. స్వర్గంలో దేనితోనూ కూడా పోల్చలేనటువంటి ఆనందం అనేటువంటిది ఉంది. కాబట్టి స్వర్గం అనేటటువంటిది ఆనంద స్వరూపం. అది దేని ద్వారా లభిస్తుంది అని అంటే కర్మ ద్వారా లభిస్తుంది. కాబట్టి అదే మోక్షం అని పూర్వపక్షి. ఇది చేత్ నా. దాని తర్వాత సిద్ధాంతం అని ఉంది కదా, అక్కడ నుండి చూడండి. కర్మ అనేకత్వాత్ అనేకాని హి ఆరబ్ధ ఫలాని అనారబ్ధ ఫలాని చ అనేక జన్మాంతరకృతాని విరుద్ధ ఫలాని కర్మాణి సంభవంతి. అతః తేషు అనారబ్ధ ఫలానాం ఏకస్మిన్ జన్మని ఉపభోగక్షయ అసంభవాత్ శేషకర్మ నిమిత్త శరీర ఆరంభ ఉపపత్తి కర్మశేష సద్భావసిద్ధిశ్చ. ఇక్కడ ఇంకొక లైన్ చూద్దాం. తద్య ఇహ రమణీయచరణాః తతః శేషేణ ఇత్యాది శృతిస్మృతి శతేభ్యః. సిద్ధాంతి సమాధానం ఏం చెప్తున్నారో చూద్దాం. కర్మ అనేకత్వాత్. నా అంటే ఏంటి?
కర్మ ద్వారా మోక్షం లభించదు అని సిద్ధాంతి చెప్తున్నారు. ఎందుకు? కారణం ఏంటో తెలియజేయాలి కదా. ఊరికే కర్మ వలన మోక్షం లభించదు అని అంటే ఎవరైనా కూడా పాటిస్తారా? మళ్ళీ దాన్ని అనుసరిస్తారా? లేదు. ఏం కావాలి? కారణం కావాలి. కర్మ వలన మోక్షం ఎందుకు లభించదనేది కారణం కావాలి మనకు. కర్మ అనేకత్వాత్. కర్మలు ఎన్ని? ఒకటా రెండా? అనేకం. చాలా అద్భుతమైన వివరణ ఇక్కడ సిద్ధాంతి ఇస్తూ ఉన్నారు. అనేకాని హి ఆరబ్ధ ఫలాని అనారబ్ధ ఫలాని. ఫలితాలను ఇవ్వడానికి సిద్ధమైనటువంటి కర్మలు అనేకం ఉన్నాయి. ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా లేనటువంటి కర్మలు అనేకంగా ఉన్నాయి. మీకు గుర్తుంటుందో లేదో, మనం తత్వబోధ నుంచి కర్మలు ఎన్ని రకాలంటే 3 రకాలని చెప్పుకుంటూ వచ్చాం. ఇందాకే కదా కర్మలు 6 రకాలు అన్నారు అని అంటే కర్మ ఫలితాలు 3 రకాలుగా ఉంటాయి. ఏంటి అని అంటే ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు అని 3 రకాల కర్మలు ఉన్నాయి. గుర్తుందా? ఇందులో సంచిత కర్మలు అంటే ఏంటో చూద్దాం ముందు. సంచిత కర్మలు అనంటే ఏ కర్మలైతే ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా లేవో వాటన్నింటినీ కూడా సంచిత కర్మలు అంటున్నారు. ఇవి పూర్వజన్మల్లో చేసినవి ఉండొచ్చు, ఈ జన్మల్లో చేసినవి ఉండొచ్చు, ఎప్పుడైనా చేసి ఉండొచ్చు. గతంలో చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలితాలు సిద్ధంగా లేవు వ్యక్తం కావడానికి. వాటిని ఏమంటున్నారు? సంచిత కర్మలు. తర్వాత ప్రారబ్ధ కర్మలు. ఏ ఫలితాలైతే గతంలో చేసిన కర్మలకి ఏ ఫలితాలైతే ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయో వాటిని ప్రారబ్ధ కర్మలు అంటున్నాము. అందుకే చూడండి, మనం వెళ్తూ ఉన్నాము, కోతి వచ్చి మీద పడింది అనుకోండి, మనం ఏమంటాము? కర్మ అంటాము. అంటే ఏంటి? ఆ ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పూర్వకర్మ ఆ సమయంలో ఆ ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉండింది. ఇక్కడ అదేంటి? ప్రారబ్ధ కర్మ. ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేనిదేంటి? సంచిత కర్మ. మిగిలిందేంటి అని అంటే ఆగామి కర్మ. చెయ్యబోయే కర్మలు, భవిష్యత్తులో చెయ్యబోయే కర్మలు ఏవైతే ఉన్నాయో వీటికి ఫలితాలు, వాటి వలన లభించే ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆగామి కర్మఫలాలు అని అంటున్నాం. 3 రకాలైనటువంటి కర్మఫలాలు ఉన్నాయి ఇక్కడ. అనేకాని హి ఆరబ్ధ ఫలాని అనారబ్ధ ఫలాని చ. మరి ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కర్మలు ఎన్నున్నాయి, ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా లేని కర్మలు ఎన్నున్నాయి అంటే అనేకం ఉన్నాయి. ఇవి అనేకం ఉన్నాయి, అవి అనేకం ఉన్నాయి. అనేక జన్మాంతర కృతాన్ని ఎప్పుడు చేశాం మనం ఇవన్నీ? అనేక జన్మల్లో చేసాం. ఒక్క జన్మలో చేసిన కర్మ కాదు ఇది, అనేక జన్మల్లో చేసినటువంటి కర్మలు. విరుద్ధ ఫలాన్ని కర్మాణి సంభవంతి. మరి వీటికి ఫలితాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయా? ఒకే విధంగా ఉండవు. విరుద్ధమైనటువంటి కర్మ ఫలితాలు లభిస్తాయి వాటన్నింటికీ కూడా. అందువలన తేషు అనారబ్ధ ఫలానాం ఏకస్మిన్ జన్మని ఉపభోగక్షయ అసంభవాత్. అందువలన ఏ కర్మ ఫలితాలైతే వ్యక్తం కావడానికి సిద్ధంగా లేవో వాటన్నింటినీ మనం ఒకే జన్మలో క్షయం చెయ్యడానికి అవకాశం ఉంటుందా? కొన్ని కోట్ల జన్మలుగా మనం కర్మలు చేస్తూ వచ్చాం. వాటన్నింటినీ ఒక్క జన్మలో మనము క్షయం చేయగలుగుతామా? క్షయం చేయలేము. అనేకస్మిన్ జన్మని ఫలానాం ఏకస్మిన్ జన్మని ఉపభోగక్షయ అసంభవాత్. ఒక్క జన్మలో వాటన్నింటినీ కూడా అనుభవించడము, క్షయం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? శేషకర్మ నిమిత్త శరీర ఆరంభ ఉపపత్తి కర్మశేష సద్భావ సిద్ధిశ్చ.
చూడండి, కొన్ని ఫలితాలేమో మానవ జన్మలో మాత్రమే అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఏమో పశుపక్షాదుల జన్మలో మాత్రమే అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఆ జన్మ లభించినప్పుడు మాత్రమే అటువంటి కర్మలు అనేటువంటివి క్షయం అవుతాయి. మనం నీచ కర్మ చేశాము అనుకోండి, నీచ కర్మ చేసినప్పుడు అటువంటి ఫలితాలన్నీ ఏ యోనిలో, ఏ జన్మలో క్షయమవుతాయి? పశుపక్షాదుల జన్మలో అవన్నీ కూడా క్షయమవుతాయి. మనం చేసినటువంటి కర్మకి ఫలితము అదేంటిది, ఎవరైనా చనిపోతే అక్కడ పెడతారు కదా, అలాంటివి తినేటటువంటి కర్మ మనం చేసాము అనుకోండి, అంటే మనం చేసినటువంటి కర్మకు ఫలితం అలాంటిది అనుభవించాలి. అప్పుడు మానవ జన్మలో కానీ ఇంకేదైనా జన్మలో కానీ మనం అది అనుభవించగలుగుతామా? కుక్కలు లేదా పక్షులు, ఇలాంటి కాకులు లేదా ఇలాంటి జన్మలో మాత్రమే దాన్ని మనం అనుభవించగలుగుతాం. మరి ఆ కర్మ క్షయం కావాలి అని అంటే ఆ జన్మ అనేటువంటిది లభించాలా వద్దా? అలాగా మనం చేసిన అనేక కర్మలకి అనేక జన్మలు అనుభవించాల్సి ఉంటుంది. ఒక్క జన్మలో అన్ని కర్మలు కూడా నశించిపోవడానికి అవకాశం లేదు. లేదా మనం మంచి కర్మలు చేశాము, మన ప్రారంభంలో సత్సంగాలు అనేటువంటివి ఉన్నాయి. ఏ పశుపక్షాదుల జన్మను పొందాము అని అంటే ఈ సత్సంగాలను అటెండ్ అవుతామా? అటెండ్ కాలేము. అంటే ఏంటి? ఒక్క జన్మలో అన్నీ కూడా క్షయం కావడానికి అవకాశం లేదు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నారు? ఒక జన్మలో అన్ని కర్మలు కూడా క్షయం కావు అని ఎందుకు చెబుతున్నారు? ఇంకా కారణం ఏంటి? మొదట పూర్వపక్షి ఏమన్నాడు చూడండి, ఇదంతా సిద్ధాంతి వివరణ కదా. మనకు పూర్వపక్షి ఏమన్నాడో గుర్తు లేకపోతే ఈ వివరణ అంతా ఎందుకనేటువంటిది మనకు అర్థం కాదు. పూర్వపక్షి ఏమంటున్నాడు? నేను కామ్యకర్మలు చేయను, నిషిద్ధ కర్మలు చేయను, ప్రాయశ్చిత్తలు అనేటువంటివి లేవు, నిత్య కర్మలు చేస్తాను, కాబట్టి దోషాలు అనేటువంటివి రావింకా. అప్పుడు నేనేంటి, నా ఆత్మస్థితిలో ఉండడమే తప్ప ఇంకేమీ ఉండదు, కాబట్టి అదే మోక్షం అవుతుంది. లేదా స్వర్గాన్ని పొందితే కర్మ ద్వారా మోక్షం లభిస్తుంది అని పూర్వపక్షి 2 వాదనలు కూడా చేయడం జరిగింది. 2 ప్రతిపాదనలు చేసినాడు. మొదటి ప్రతిపాదనకి సిద్ధాంతి ఏమని వివరణ ఇస్తున్నాడు? నిత్య కర్మలు చేయడం వలన అనుభవించడం వలన నశించిపోతాయి కర్మలు అనేటువంటివి అని. కానీ సిద్ధాంతి ఏమని వివరిస్తూ ఉన్నారు? ఒక్క జన్మలో నశించిపోయేవి కాదివి, కర్మలు అనేకం ఉన్నాయి, కాబట్టి అనేక జన్మలు పడుతుంది ఇవన్నీ కూడా నశించిపోవాలి అని అంటే. అర్థమైందా సిద్ధాంతి పూర్వపక్ష? తద్ ఏ ఇహ రమణీయ చరణాః తతః శేషేణ ఇది ఇత్యాది శృతి స్మృతి శతేభ్యః. ఇలాంటి శృతులు స్మృతులు వందలుగా ఉన్నాయి. ఒకే జన్మలో అన్నిటినీ కూడా అనుభవించలేము. తర్వాత కంటిన్యూషన్ చూడండి. ఇష్టానిష్ట ఫలానాం అనారబ్ధానాం క్షయార్థాని నిత్యాని ఇతి చేత్ న అకరణే ప్రత్యవాయ శ్రవణాత్ ప్రత్యవాయ శబ్దః హి అనిష్ట విషయః నిత్య అకరణ నిమిత్తస్య ప్రత్యవాయస్య దుఃఖరూపస్య ఆగామినః పరిహారార్థాని నిత్యాని ఇతి అభ్యుపగమాత్ న అనారబ్ధ ఫల కర్మక్షయార్థాని
ఇక్కడి వరకు చూద్దాము. ఇష్ట అనిష్ట ఫలానాం అనారబ్ధానాం క్షయార్థాని నిత్యాని ఇతి చేత్. నిత్య కర్మలు దేనికోసము అనంటే ఇష్ట అనిష్ట ఫలితాల యొక్క అనారబ్ధానాం క్షయానాం. ఏ కర్మలు అయితే ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా లేవో అవన్నీ కూడాను క్షయం చేయడం కోసమే నిత్య కర్మలు అని అంటున్నాడు పూర్వపక్షి. మనకి చెడు కర్మ ఫలితం రాబోతుంది. చెడు కర్మ ఫలితం ఒకటి ఉంది, కానీ ఇంకా అది ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మంచి కర్మఫలం కూడా ఉంది, అది కూడా ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఇవి రెండు కూడా మనం నిత్యకర్మ ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో దాని ద్వారా నశించిపోతూ ఉన్నాయి. నిత్యకర్మ చేయడం వలన ఏం నశించిపోతున్నాయి? మనం చేసే కొద్దీ ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి అనుభవించడం వలన నశించిపోతూ ఉన్నాయి. నిత్యకర్మలు చేయడం వలన ఏమవుతుంది? ఏ కర్మలైతే ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా లేవో ఆ కర్మలు నశించిపోతూ ఉన్నాయి. ఇంకా ఏమైనా మిగిలాయే? ఇప్పుడు ఆరబ్ధ కర్మ ప్రారంభం కానటువంటివి నశించిపోయాయి రోజు చేయడం వలన. ఏవైతే ప్రారంభమయ్యాయో అవి అనుభవించడం వలన నశించిపోతూ ఉన్నాయి. కాబట్టి రెండు కూడా తొలగిపోయాయి. ఇతి చేత్ న అకరణే ప్రత్యవాయ శ్రవణాత్. సిద్ధాంతి ఏమంటున్నారు అనంటే లేదు, ఇది సాధ్యం కాదు. ఎందుకు అనంటే అకరణే అంటే చేయకపోవడం వలన ఏమవుతుంది అనంటే దోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఏంటి ఆ దోషం? నిత్యకర్మ చెయ్యకపోవడం వలన దోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ దోషం ఏంటి అనంటే ప్రత్యవాయ శబ్ద హి అనిష్ట విషయ. ఉదాహరణ తీసుకుందాం. నిన్న నేను సంధ్యావందనం చేయలేదు. నిన్న నేను సంధ్యావందనం చేయకపోవడం వలన దోషం ఏర్పడుతుందా ఏర్పడదా? నిత్యకర్మ కాబట్టి దోషం ఏర్పడింది. ఆ దోషం ఏం చేస్తుంది అని అంటే ఈరోజు నన్ను సంధ్యావందనం చేయనిస్తుందా? ఈరోజు కూడా నన్ను చేయనివ్వదు. నిన్న చేయలేదు కాబట్టి ఈరోజు ఆ దోషంతో నేను ఈరోజు చేయడం లేదు. ఈరోజు చేయకపోవడం వలన ఏమవుతుంది? తర్వాత రోజుకి ఇది దోషంగా ఏర్పడి ఆ తర్వాత రోజు కూడా నేను చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా అనిష్ట ఫలితాలని ఇస్తుంది. మరి నిత్యకర్మ చెయ్యకపోవడం అనేటటువంటిది ఇష్టమా అనిష్టమా? సరైనటువంటిదా? ఇక్కడ ఇష్టం అనిష్టం అని అంటే సరైనటువంటిది కానటువంటిది అని. సరైనటువంటిది కాదు. నిత్య అకరణ నిమిత్తస్య ప్రత్యవాయస్య దుఃఖరూపస్య ఆగామినః పరిహారార్థాని నిత్యాని ఇతి అభ్యుపగమాత్ న అనారబ్ధ ఫలకర్మక్షయార్థాని. నిత్య అకరణ నిమిత్తస్య నిత్యకర్మలు చేయకపోవడం వలన ఏం లభిస్తుంది అనంటే ప్రత్యవాయం అనే దోషం లభిస్తుంది. ఆ దోషం ఏమిస్తుంది మనకి అనంటే దుఃఖాన్ని ఇస్తుంది. దుఃఖ స్వరూపస్య చేయకపోవడం వలన దుఃఖం లభిస్తుంది. ఆగామినః పరిహారార్థాని నిత్యాని. ఈ నిత్యకర్మలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది సిద్ధాంతి చెబుతూ ఉన్నారు. నిత్యకర్మలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అని అంటే ఈరోజు నేను సంధ్యావందనం చేశాను. ఈరోజు చేసినటువంటి ఫలితం ఏ రకంగా ఉంటుంది అని అంటే రేపు నేను చెయ్యకుండా ఉండడానికి అవకాశం లేకుండా ఏదైనా ప్రతిబంధం ఉంటే దాన్ని తొలగిస్తుంది. ఈరోజు నేను సంధ్యావందనం చేశాను. రేపు నాకేదో ఒక ప్రతిబంధం వచ్చి ఆరోగ్యం బాగోలేకనో లేదు అని అంటే నీరసంగా ఉండో ఇంకేదో ఒక వాతావరణం సరిగా లేదు లేదా కరెంటు లేదు, గీజర్ పనిచేయడం లేదు,
ఏదో ఒక కారణం వలన నేనేం చేస్తున్నాను, రేపు నా కర్మ ఎలా ఉంది అని అంటే నేను సంధ్యావందనం చేయడానికి అవకాశం లేకుండా ఉంది నా కర్మ అనేది. ఈ నిత్య కర్మ, ఈరోజు చేసిన కర్మ ఏం చేస్తుంది అని అంటే ఆ ప్రతిబంధాలన్నింటినీ కూడా తొలగించి రేపు నాకు అన్నీ అనుకూలంగా ఉండి నేను సంధ్యావందనం చేసే విధంగా నాకు అనుకూలిస్తుంది ఈరోజు కర్మ అనేటువంటిది. అంతేకాని ఏ కర్మలైతే ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా లేవో వాటి యొక్క క్షయం కోసం కాదు నిత్య కర్మలు. పూర్వపక్షి ఏమన్నాడు, మనము ఇంకా ఏ కర్మలైతే ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా లేవో అవన్నీ క్షయమవుతాయి నిత్య కర్మల వలన అని అంటున్నాడు. కానీ సిద్ధాంతి ఏం సమాధానం చెబుతున్నారు దానికి, అది సరైనటువంటిది కాదు. నిత్య కర్మలు అనేటటువంటివి రాబోయే ప్రతిబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కోసం మాత్రమే. అంతేకాని గతంలో మనం చేసిన కర్మలు ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా లేనటువంటి వాటి యొక్క క్షయం కోసం కాదు. క్షయార్థాని నిత్యాని ఇది చేత్ కాదు, అనారబ్ధ ఫలకర్మ క్షయార్థాని యది నామ, ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి, యది నామ అనారబ్ధ కర్మ క్షయార్థాని, తెలుసా ఎక్కడుందో, 6వ పేజీనా, 6వ పేజీలో ఫస్ట్ లైన్, యది నామ అనారబ్ధ కర్మక్షయార్థాని నిత్యాని కర్మాణి తథా అపి అశుద్ధమేవ క్షపయేయుః న శుద్ధం విరోధాభావాత్. ఇక్కడి వరకు చూడండి. యది నామ అనారబ్ధ కర్మక్షయార్థాని నిత్యాని కర్మాణి, ఒకవేళ గనక సిద్ధాంతి ఏమంటున్నాడంటే, సరే నువ్వు చెప్పినట్లుగానే అంగీకరిస్తాను, నిన్ను సంతోషపెట్టడం కోసం నువ్వు చెప్పినట్లుగా నేను అంగీకరిస్తాను. ఏంటి, ఏ కర్మలైతే ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా లేవో వాటిని క్షయం చెయ్యడం కోసమే నిత్యకర్మలు ఉన్నట్లయితే గనక తథాపి అశుద్ధం ఏవ క్షపయేయుః న శుద్ధం. నిత్యకర్మలు దేనిని తొలగిస్తాయి అనంటే, దేనిని తొలగిస్తాయి, పాపకర్మల్ని తొలగిస్తాయి. కానీ పుణ్యకర్మల్ని ఎలా తొలగిస్తాయి, పుణ్యకర్మల్ని తొలగించగలవా? ఒక పుణ్యకర్మ ఇంకొక పుణ్యకర్మని తొలగిస్తుందా? తొలగించదు. పుణ్యకర్మకి యాడ్ అవుతుంది, ఇంకా పెరుగుతాయి. అంతేకాని తొలగించడానికి అవకాశం లేదు. ఎందుకు? విరోధ అభావాత్, విరోధం అనేటటువంటిది లేదు రెండింటికి మధ్యలో. ఒక పుణ్యకర్మకి మరొక పుణ్యకర్మకి మధ్య విరోధం లేదు కాబట్టి తొలగించడానికి అవకాశం లేదు. చీకటి వెలుతురు ఈ రెండింటి మధ్య విరోధం ఉందా లేదా? విరుద్ధం, రెండు విరుద్ధం, ఒకదానికొకటి. కాబట్టి ఒకటి వచ్చింది అని అంటే ఇంకొకటి వెళ్ళిపోతుంది. కానీ పుణ్యకర్మలు అలా కాదు, ఇద్దరు కూడా స్నేహితులు. ఒక పుణ్యకర్మ వచ్చింది అని అంటే ఇంకొక పుణ్యకర్మని ఆహ్వానిస్తుంది కూర్చోమని ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. విరోధ అభావాత్ నహి, అక్కడి వరకు. దాని తర్వాత నుంచి రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.